బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలంలో ప్రైవేట్ అన్నదాన సత్రం సిబ్బంది వికృత చేష్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డిసెంబర్ 31న అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల పేరుతో వారు చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో సిబ్బంది వికృత చేష్టలు కలకలం రేపుతున్నాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో శ్రీశైలంలోని ప్రైవేటు అన్నదాన సత్రం సిబ్బంది హంగామా ఇప్పుడు వైరల్ గా మారింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో సినిమా ఐటమ్ సాంగ్స్ పెట్టుకుని సత్రం సిబ్బంది డాన్సులు చేయడం వివాదానికి దారితీసింది. దేవాదాయ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మరీ సినిమా ఐటమ్ సాంగ్లతో సత్రం సిబ్బంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. వీరి డాన్సులకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సత్రం సిబ్బంది వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, మల్లన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలోని సిబ్బంది వికృత చేష్టలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు ఫోన్ ఇన్ లో అందిస్తారు. కాశీరావు, చెప్పండి, అసలు ఏం జరిగింది? దేవి, శ్రీశైలం ప్రైవేట్ అన్నదాన సత్రం సిబ్బంది వికృత చేష్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల పేరుతో వారు చేసినటువంటి హంగామా వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం సిబ్బంది వికృత శాస్త్రాల కలకలం రేపుతుంది. ఈ ఏదైతే డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో శ్రీశైలంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ అన్నదాన సత్రం సిబ్బంది హంగామా ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో సినిమా ఐటమ్ సాంగ్స్ పెట్టుకుని సత్రం సిబ్బంది డాన్సులు వేయడం వివాదానికి దారితీసింది. దేవాదాయ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మరి సినిమా ఐటమ్ సాంగులతో సత్రం సిబ్బంది నీరు వేడుకలు జరుపుకున్నారు. ఈ డాన్సులకు సంబంధించి వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సత్రం సిబ్బంది వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు, మల్లన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉంటాయో శ్రీశైలం కానీ అలాగే కోటప్పకొండ కానీ ఇట్లాంటి దేవస్థానాల్లో డిసెంబర్ 31న ఏదైనా భక్తికి సంబంధించినటువంటి సంగీతాన్ని వినిపిస్తూ ఉంటారు భక్తులకు. ఎందుకంటే ఆ రోజు డిసెంబర్ 31 ఎక్కువ మంది భక్తులు దేవుణ్ణి సందర్శించుకునేందుకు దేవాలయాలకు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేటుకి సంబంధించినటువంటి అన్నదాన సత్రం సిబ్బంది 31వ తారీఖు రాత్రి సమయంలో ఈ సినిమా పాటలు పెట్టుకుని వికృత శాస్త్రాలతో వాళ్ళు డాన్సులు వేయటం, అలాగే సిబ్బంది అసభ్యంగాటువంటి నృత్య ప్రదర్శనలు చేయటం కూడా వివాదాస్పదంగా మారింది. అయితే 31వ తారీఖున జరిగినటువంటి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే 31వ తారీఖు అర్ధరాత్రి ఆ విజువల్స్ షూట్ చేశారో అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.